పల్లె గోపు లచ్చవను. మేము 50 సంవత్సరాల నుండి చేసుకుంటున్నాం. అంతకుముందు మా అత్త మామ చేసుకున్నారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆ 50 సంవత్సరాల నుంచి వాళ్ళు చనిపోయినాక ఇండ్లనే గాలేసుకున్నాం. మేము చేసుకుంటున్నాం. పొడి పంట పోయి కినాల దగ్గర ఉందని బావి తోడించుకున్నాం, పైప్ లైన్ వేసుకున్నాం, బంటాలు కొట్టించుకున్నాం. ఇక నిన్న కినాలు వచ్చిందని గుడ్డ పెట్టుకుంటే మనుషులు వచ్చి పీకిపోయినరు, బర్రెలను దోలిండ్రు. నాకు పంట వస్తుందని నేను ఆశపడితే నా నోట్లే మందు పోసారు. నా పేరు గోపరావి, పెరకపల్లె గ్రామం, దస్తాల మండల్, నిర్మల్ డిస్ట్రిక్ట్. మాకంటూ భూమి వచ్చేసి మా తాత వాళ్ళు చేసిండ్రు సాగు. 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి మా తాత వాళ్ళు చేసిండ్రు. మా తాత వాళ్ళు మా బాపుకును మా చిన్నబాపుకు పంచించారు. ఇప్పుడు మా నాన్న వాళ్ళు చేసుకుంటున్నారు, అమ్మ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది అమ్మపండి గోపులచ్చాపండి పట్టా ఉన్నది. ఇది ఇప్పుడు లావంటి పట్టా, 470 పట్టా ఉన్నది. పట్టాతో సహా డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఈ భూమి మాదని చెప్పేసి కోర్టులు అయితే మేము కూడా కోర్టులు వేసినాం. కోర్టులు అయితే కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చేస్తే ఈ 2-3 రోజుల కెనాల్ వచ్చేసింది. దాని తర్వాత నాటేసుకున్నాం. మేము నాటేసుకుంటే కొంచెం మంది ఒక పల్లె, ఒక వాడకట్టు ఉంటుంది. ఆ వాడకట్టు వాళ్ళు కొంచెం మంది ఉసుగొల్పి వాళ్ళు మా పొంటి పట్టా ఉందని, పార్వతి ముత్తగౌడు, పోషగౌడు, గంగగౌడు మా పొంటి పట్టా ఉందని చెప్పేసి వాళ్ళ కొంచెం మంది ఉసుగొల్పి వాళ్ళు వచ్చేసి పంట ధ్వంసం చేయడం జరిగింది. అలాగే మేము సర్వేయర్ కూడా చెప్పినాం, మీ భూమి ఎక్కడ ఉందో, మీ పట్టా ఎక్కడ ఉందో చూసుకోండి, చూసుకుంటే ఒకవేళ ఇదే అయితే మేము వదిలిపెట్టి వెళ్ళిపోతామని చెప్పినా కూడా వినకుండా వచ్చేసి ధ్వంసం చేసేసిండ్రు. కాబట్టి రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ మాకు సహకరించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. లేదంటే మా అమ్మ నాన్న మందాగి చనిపోతా అని ఆవేదన చెందుతాను.